హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీపీఆర్ టాక్స్. ఈ వీడియోలో బియ్యం పిండితో మురుకు వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపించబోతున్నా అండి. దీనికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ అవుతాయి, అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అంతకన్నా ముందర మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జీపీఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే నేను కొన్ని ఎండుమిర్చి అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యూజ్ చేసి వీటిని పౌడర్ లాగా క్రష్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ బియ్యం పిండిని తీసుకున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత మెజర్మెంట్ యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ 2 కప్స్ యూజ్ చేస్తున్నాను. ఈ 2 కప్స్ బియ్యం పిండికి 7 కప్స్ వాటర్ అనేది యూజ్ చేస్తాము. అప్పుడైతే మనకి వడియాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక నేను ఎండుమిర్చిని కూడా క్రష్ చేసి పెట్టేసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పచ్చిమిర్చి జీలకర్రని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి 2 కప్స్ బియ్యం పిండిలో సేమ్ కప్ మెజర్మెంట్తో ఇందులో 3 కప్స్ వాటర్ని యూజ్ చేస్తున్నానండి. ఇలా 3 కప్స్ యూజ్ చేసి పిండిని బ్యాటర్ లాగా, దోశ పిండి బ్యాటర్ లాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని ఈవెన్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ వడియాల కోసం ఒక బౌల్లో 4 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇందులో 4 కప్స్ పిండిని కలుపుకోవడానికి 3 కప్స్, మొత్తం 7 కప్స్ అయితే సరిపోతాయి. ఇక్కడ 4 కప్స్ వాటర్ని హీట్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ హీట్ అయ్యేటప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం లిమిట్లోనే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే వడియాలు డ్రై అయిపోయిన తర్వాత మనకు కొంచెం సాల్ట్ ఎక్కువగా కనిపిస్తాయి. అందుకనేసి ఇక్కడ నేను లిమిట్లో యూజ్ చేస్తున్నాను సాల్ట్ని. అలాగే ఇందులో మనం క్రష్ చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి జీలకర్రని కూడా యూజ్ చేస్తున్నాను. మీకు ఎంత స్పైసీనెస్ కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ మిర్చిని యూజ్ చేశాను. ఇలా యూజ్ చేసి మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి దోశ బ్యాటర్ని ఒకసారి మళ్ళీ మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఈ పిండిని అందులో యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. వాటర్ బాయిలింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. చూడండి, ఇక్కడ వాటర్ బాయిలింగ్ అవుతుంది, బాగా మరుగుతున్నాయి. ఈ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బియ్యం పిండి బ్యాటర్ని ఇందులో వేసి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పిండిని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒక 5 మినిట్స్ వరకు ఈవెన్గా మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి పిండి అనేది ఆవిరికే, మొత్తం స్టీమ్కే బాయిల్ అయిపోతుంది అనమాట. ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది, దగ్గరకు వస్తుంది పిండి. మళ్ళీ ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని చెక్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా లాస్ట్లో మనకి పిండి మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటే మనకి స్టిక్ అవ్వకుండా ఈజీగా వస్తుంది పిండి. సో అందుకనేసి నేను ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి. చూడండి, ఇలా మొత్తం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కూడా మనం మిక్స్ చేస్తుంటే పిండి బౌల్కి టచ్ అవ్వకుండా, స్టిక్ అవ్వకుండా వచ్చేస్తుంది. ఇంకా ఒక 5 మినిట్స్ కుక్ అయితే మనకి ప్రిపేర్ అయిపోతుంది బ్యాటర్ అనేది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. సో అందుకనేసి ఇలా కొంచెం పిండి గట్టిగా అయిపోగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇది చల్లారేటప్పటికి ఇంకా కాస్త గట్టిగా అవుతుందండి. అప్పుడు మనకి మురుకులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. దీనికోసం ముందుగా నేను మురుకులు గొట్టం తీసుకున్నాను. దీంట్లో ఆయిల్ని మొత్తం అప్లై చేసేసి ఇందులో మనం కూల్ చేసి పెట్టుకున్నటువంటి పిండిని సర్వ్ చేస్తున్నాను. ఇలా మొత్తం ఫిల్ చేసేసుకొని మురుకులు అనేది ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తాయి. ఇక్కడ చూడండి, పిండి చల్లారేటప్పటికి ఇంకాస్త గట్టిగా అయింది. చూడండి, ఇలా ఆయిల్ అప్లై చేసిన మురుకులు గొట్టంలోకి మనం కొంచెం పిండిని మొత్తాన్ని ఫిల్ చేసేసుకుంటున్నాను.
ఇలా ఫిల్ చేసుకొని మనం ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తాయండి మురుకులు. ఎప్పుడు మనం ఒకే స్టైల్లో వడియాలు అనేది పెట్టుకుంటాం కదా, దానికి కొంచెం డిఫరెంట్గా ఇలా మురుకుల్లో కూడా మనం ప్రెస్ చేసుకోవచ్చు వడియాల్ని. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా. ఇప్పుడు నేను ఫిల్ చేసేసాను. ఇలా మురుకుల్ని ప్రెస్ చేసేసుకుంటున్నాను. ఇలా 1 బై 1 మురుకుల్ని ఇలా ప్లాస్టిక్ కవర్ పైన పెట్టేసుకొని ఎండ్లో డ్రై చేసేసుకుంటే మనకు ఒక 2 డేస్లో పర్ఫెక్ట్గా డ్రై అయిపోతాయండి. చూడండి ఇలా మురుకులన్నిటిని ఫిల్ చేసేసాను నేను పేపర్ పైన. ఇవి డ్రై అయినా కూడా మనకి ఇలానే ఉంటాయి. చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతాయండి. ఒక 2 డేస్ మనం ఎండబెట్టుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 6 to 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఏం పాడవవు. ఇవి ఎండుమిర్చి యూజ్ చేశాను కాబట్టి రెడ్డిష్ కలర్లో ఉన్నాయి. మీకు కావాలంటే పచ్చిమిర్చి జీలకర్ర కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి జీలకర్ర యూజ్ చేసినప్పుడు ఇలా మురుకులు అనేవి వైట్ కలర్లో ఉంటాయి. చూడండి నేను 2 టైప్స్ ట్రై చేశాను. ఇలా మనం పేపర్ మొత్తం ఒకేసారి పెట్టేసుకోవచ్చు మురుకులన్నిటిని. తర్వాత ఎండలో డ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూడండి ఇక్కడ డ్రై అయిపోయి మురుకులు కూడా ఒక 2 డేస్లో మొత్తం డ్రై అయిపోతాయి. ఇవి ఆల్మోస్ట్ మనకు 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు ఫ్రై చేసి చూపిస్తాను ఇవి ఎలా వచ్చాయనేది. దీనికోసం ముందుగా ఆయిల్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా 1 by 1 మనం మురుకుల్ని యాడ్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం అన్నీ కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. నేను మీకోసం జస్ట్ 1 యాడ్ చేసి చూపిస్తున్నాను. చూడండి చాలా ఫ్రీగా పొంగుతున్నాయి బాగా పైకి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి మురుకు వడియాలు అనేవి. మనం ఎప్పుడూ ట్రై చేసుకునే వడియాల కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఇలా ఈ స్టైల్స్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. చూడండి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇలా వేయగానే ఇలా ఉబ్బుతున్నాయి ఇవన్నీ వడియాలన్నీ. మనం పెట్టుకున్న సైజ్ కన్నా కూడా ఇంకా కాస్త పెద్దగా స్ప్రెడ్ అవుతాయండి ఇవి. సో అందుకనేసి లిమిట్ సైజులో పెట్టుకుంటే సరిపోతుంది వడియాలు. సో చూసారు కదండి మురుకు వడియాల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జీపీఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.